దౌర్భాగ్యకరం అంటే మసీదులను ముస్లింలు నిర్వహించుకుంటున్నారు, చర్చిలను క్రైస్తవులు నిర్వహించుకుంటున్నారు. 1% కూడా లేని సిక్కులు శ్రీ గురుద్వారా ప్రబంధక కమిటీ పేరు మీద గురుద్వారాలను ప్రపంచంలోనే ఏ నాగరిక సంస్కృతి కూడా ఆ స్థాయిలో తమ దేవాలయాలను నిర్వహించలేని స్థాయికి గురుద్వారాలు నిర్వహించుకుంటున్నారు. అంటే ఈరోజు హిందువులకు వాళ్ళ దేవాలయాలు నిర్వహించుకునే హక్కు ఎందుకు ఇవ్వలేదు అంటే దీని వెనకాల బ్రిటిష్ వారి కాలంలోనే దీనికి పునాది జరిగింది. అసలు ఎండోమెంట్ యాక్ట్ భారతీయ ప్రభుత్వాలు తీసుకొచ్చిన యాక్ట్ కాదు. బ్రిటిష్ హయాంలోనే హిందూ దేవాలయాల పట్ల కుట్రలు ప్రారంభించి ఎండోమెంట్ అనే ఒక చట్టాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అని దేవాలయాల నుంచి ఎలా ధనాన్ని మెల్లగా లాక్కోవాలి అన్న ఒక ప్రక్రియకు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక మనం బ్రిటిష్ చెర నుంచి స్వాతంత్రం తీసుకున్న తర్వాత కూడా ఏ విధంగా మోసగించబడి మనం 75 ఏళ్లుగా మనం అమాయకంగా పరిపాలించబడుతున్నామో ఎన్నో విషయాలు మనం ఈ యొక్క దేవాదాయ శాఖ విషయమే కాదు, ప్రతి విషయంలో హిందువులకు అన్యాయమే. ప్రపంచంలో యుఎన్ దీని ప్రకారం నియమాల ప్రకారం 5% లోపు ఉన్న వర్గాన్ని మైనారిటీలుగా చూపించాలి. ఈరోజు ఇక్కడ 20% పైగా ఉన్న ముస్లింలు మైనారిటీలు లబ్ధి పొందుతున్నారు. అదే వివిధ రాష్ట్రాల్లో మైనారిటీలు ఉన్న హిందువులకు మళ్ళీ ఆ మైనారిటీ స్టేటస్ లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉన్నాం. మనం ఇంకా ఆలోచన చేయాల్సి ఉన్నది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి అనే ఒక పూజ్య స్వామీజీల పీఠాధిపతుల కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం జరుగుతుంది దేశంలో. అయితే ఈ సంవత్సరము కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశము వివిధ ప్రాంతాల్లో దేశంలో 8 చోట్ల స్వామీజీల చేత నిర్వహించాలని నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 23వ తేదీ తిరుపతిలో నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ సమావేశం నిర్వహించడానికి మేము వెళ్ళినప్పుడు స్వామీజీలంతా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన మీడియా అంతా హరిబరి చేస్తున్నది. ఏంది లడ్డూ ఇష్యూ మీద వచ్చారా, లడ్డూ 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 అని. ఇక్కడ లడ్డూ సమస్య కాదు, లడ్డూలో జరిగిన కల్తీ ఒక చిన్న విషయం. ఈ లడ్డూ ఈరోజు ఏం చేసిందంటే అసలు మన దేవాలయ వ్యవస్థ మీదే మనం ఉద్యమం చేయాలని మనకు చూపించింది.